కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు 2001 ఏప్రిల్లో ఎటువంటి పరిస్థితి ఉండేనో ఒక్కసారి దయచేసి ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతున్నా. ఆ రోజు కేసీఆర్ గారి వయస్సు కేవలం 46-47 ఏళ్ళు, చాలా చిన్న వయస్సు. ఒక రాజకీయ నాయకునికి 46-47 ఏళ్ళ వయసు అంటే అప్పుడప్పుడే ఆయన జీవితం బ్రహ్మాండంగా ప్రారంభమవుతున్న పరిస్థితి. ఇంకొక 20-25 ఏళ్ళు అప్పటికే మంత్రి పదవి, డిప్యూటీ స్పీకర్ పదవి, అన్ని పదవులు చేస్తున్నారు కేసీఆర్ గారు. ఆయనకు నిజంగానే కేవలం రాజకీయాల్లో పదవుల మీద యావ ఉంటే, పదవుల మీద మాత్రమే మోజుంటే ఆ రోజు ఆయన కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఇచ్చిన బంపర్ ఆఫర్ తీసుకొని మంచి మంత్రి పదవి తీసుకొని చల్లగా ఇంట్లో వండొచ్చు కాంగ్రెస్ వాళ్ళ లెక్క. కానీ అట్లా కాకుండా అన్నిటికీ తెగించి తెలంగాణ నాయకులంటేనే తెలంగాణ ఉద్యమాన్ని పదవుల కోసం తాకట్టు పెడతారనే బదనాం ఏదైతే తెలంగాణ సమాజంలో ఉండేనో దాన్ని దూరం చేయాలని చెప్పి పదవి త్యాగంతోనే ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని ఆనాడు ఆవిర్భావం రోజే 3 పదవులకు కూడా రాజీనామా చేసిండ్రు కేసీఆర్ గారు. ఆ తర్వాత 14 ఏళ్ల పాటు దెబ్బలు తిన్నాడు, ఎదురు దెబ్బలు తిన్నాడు, అక్కడక్కడ విజయాలు, అక్కడక్కడ అపజయాలు అన్ని కూడా చూసిండు కేసీఆర్ గారు. పాట కూడా రాసిండు తానే స్వయంగా. తెలంగాణ ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నింపడానికి సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్రం. సిపాయిల తిరుగుబాటు 1857లో విఫలమైందని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ బీరిపోతే దేశానికి స్వాతంత్రం వస్తుండనా? అట్లనే రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని ఆనాడు 2001లోనే పాట రూపంలో మాట రూపంలో కేసీఆర్ గారు ఆనాడు చెప్పడం జరిగింది. ఇప్పుడే కమలాకర్ అన్న ఒక మీకు పాట చూపెట్టిండు, తాను తయారు చేయించిన పాట. అందులో చెప్పిండు, ఏమన్నాడు? కేసీఆర్ అనేది ఒక పేరు కాదు, కేసీఆర్ అంటే పేరు కాదు, కేసీఆర్ అంటే తెలంగాణ పోరు అనే మాట ఇప్పుడే కమలాకర్ గారు ఏదైతే చెప్పినారో అది అక్షర సత్యం. కేసీఆర్ ప్రతి మాట ఒక తూటా లెక్క వేలింది తెలంగాణ ఉద్యమంలో. 2001 నుంచి 14 దాకా ఒక ఉత్కృష్టమైన ప్రజాస్వామిక ఉద్యమానికి రాజకీయ రూపు కల్పించి తెలంగాణ ప్రజలను ఒక రాజకీయ శక్తిగా మలిచి అద్భుతంగా ఈరోజు తెలంగాణ సాధన జరిగింది అంటే దానికి కారణం ఖచ్చితంగా 3. ఒకటి కేసీఆర్ నాయకత్వం, రెండోది విద్యార్థి అదేవిధంగా పోరాట వీరుల అమరత్వం, మూడవది కాంగ్రెస్ పార్టీ కర్కశత్వం. కేసీఆర్ నాయకత్వం, విద్యార్థుల పోరాట వీరుల అమరత్వం, కాంగ్రెస్ కర్కశత్వం, ఈ మూడింటి వల్ల తెలంగాణ ప్రజల్లో ఒక నిప్పు పుట్టి అది ఆర్పలేని నిప్పుగా మారి ఆఖరికి మమ్మల్ని కాల్ చేస్తుందేమో అని కాంగ్రెస్ పార్టీ భయపడి ఇయ్యకపోతే ఈపు చింతపండు అవుతుందని చెప్పి అర్థమైనాక ఆనాడు విధి లేక దిగి వచ్చి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇది వాస్తవం.